ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల ఐక్యత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత జై బీసీ అఖిల పక్షాల ఐక్యత అఖిల పక్షాల ఐక్యత మేమెంతో 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 ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత మేమెంతో మేమెంతో 5వ తారీఖున జరిగే సభలు ముందు తీసుకో ఐక్యత మేమెంతో వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత జూలై 5వ తారీఖు జరిగే భువనగిరి సభను విజయవంతం చేయాలి. జూలై 5వ తారీఖు జరిగే భువనగిరి సభను విజయవంతం చేయాలి. ఒక ఫోటో తీసుకో భయ్యా. రౌండ్ టేబుల్ సమావేశానికి సభాధ్యక్షులు సోదరుడు జనగామ జిల్లా యూత్ అధ్యక్షులు పిట్టల సురేష్ గారికి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుభాష్ గారికి, అదేవిధంగా జేఏసీ నాయకులు మంగళంపల్లి రాజు గారికి, టీజీ కౌశిక్ గారికి, అదేవిధంగా ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు నరసింహరావు గారికి, అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్న యువ కిషోరులందరికీ, ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఈ నెల అంటే జూలై 5వ తారీఖు నాడు భువనగిరిలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశం. ఆ బహిరంగ సభకు భారీ ఎత్తున బహుజనులంతా ఏకం కావాలి, బడుగు బలహీన వర్గాలంతా ఏకతాటిపై రావాలి. ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలని మా యువత, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆ బహిరంగ సభతోటి అన్ని రాజకీయ పార్టీలు ఏదైతే మన అధికారాన్ని అనుభవిస్తూ ఉన్న అగ్రవర్ణ కులాల ఆధిపత్యాన్ని అంతమొందించడానికే భువనగిరి సభ వేదికగా ఏర్పాటు చేసినటువంటి సభ. ఆ సభా వేదిక ద్వారా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకు రాజకీయాన్ని అనుభవిస్తున్నటువంటి మన ఓటు వినియోగించుకొని ఎవరైతే ఆ ముఖ్యమంత్రి పీఠాలను రెడ్లు, ఎలుమలు, కమ్మలు మరి ఆ పీఠాన్ని వారే కైవసం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ భువనగిరి సభ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ మరి అన్ని కుల సంఘాలు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మరి ఈరోజు ఆ బహిరంగ సభను విజయవంతం చేయడానికి మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా మరి ఏకమవుతూ ఉన్నారు. మరి అన్ని కుల సంఘాలు కూడా ఈరోజు ఆ బహిరంగ సభను విజయవంతం చేయడానికి అందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. వారికి కూడా జనగామ జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ముగిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ చేయడానికి గల కారణాలు ఏంటంటే, జూలై 5వ తారీఖున జరగబోయే భారీ బహిరంగ సభకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కదిలి రావాలని జిల్లా అధ్యక్షులు కట్నా సదానందం గారి ఆదేశాల మేరకు, మన సురేష్ యూత్ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ మీటింగ్ అటెండ్ కావడం జరిగింది. ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నారు, ఒక్కొక్కరు చెప్పాలంటే కొంచెం కష్టం నేను, కాబట్టి అందరికీ కొంచెం అర్థం చేసుకోండి. ఈ మీటింగు మనం కష్టపడుతున్నామో ఈ జూలై 5వ తారీఖున జరగబోయే సభను మా అందరం కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై బీసీ. ఈరోజు ముఖ్యంగా టీఆర్పీ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షుడు, టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు సదానంద గారికి, మరియు టీఆర్పీ యూత్ జిల్లా అధ్యక్షుడు పిట్టల సురేష్ అన్న గారికి, మరియు బీసీ జేఏసీ మరియు జనగామ జిల్లా జేఏసీ ఉద్యమ నాయకుడు మంగళంపల్లి రాజన్న గారికి, మరియు టీజీవీపీ జిల్లా కార్యదర్శి తుంగ కౌశిక్ గారికి, మరియు టీఆర్పీ జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, యూత్ నాయకులకు అందరికీ బీసీ ఉద్యమం తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా కార్యక్రమానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏంటంటే,
బీసీలలో మనం రాజాధికార వైపు అడుగులు వేయడం లేదు. ఎందుకంటే మనం మీద వర్ణాలన్నీ మనల్ని వాడుకొని ఇసిపెట్టి వాళ్ళు పైకెత్తుతున్నారు. ఇప్పటికైనా బీసీలో మేలుకొని బీసీల యొక్క రాజాధికారంగా మనం అడుగులు వేసి ఒక్కొక్కరు మనమే సైనికులుగా తయారయ్యి రేపటి నాడు బీసీలు ఎవ్వరు పోటీ చేసినా రాజకీయంగా ఎవ్వరు ఎదగాలన్నా మనం ఖచ్చితంగా వారి వెనుక ఉండి వారిని గెలిపించే స్థాయిలో మనం ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటూ ఈ సమావేశానికి సమయాన్ని ఇచ్చిన టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు సదన్న గారికి వందనాలు. నమస్కారం. ఇక్కడ ఉన్న స్టేజ్ మీద టీఆర్పీ జిల్లా అధ్యక్షుడికి కట్ల సానందమన్నకి, జేఏసీ జిల్లా కన్వీనర్ మంగళపల్లి అన్నకి, టీఆర్పీ యూత్ జిల్లా అధ్యక్షుడు పిట్టల సురేష్ అన్న గారికి, టీఆర్ఎస్ టౌన్ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర నాయకుడు ఆసల సుభాష్ గారికి మీకు నమస్కారం. ఈరోజు నేను రావడానికి ముఖ్య కారణం ఏంటంటే బీసీ సభ 5 తారీఖున భువనగిరిలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి విజయవంతంగా ఇక్కడ ఉన్న జనగాంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులందరం మద్దతు తెలుపుతామని చెప్పేసి ఈరోజు బీసీ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి మద్దతుగా టీజీ ఆర్గనైజేషన్ నుంచి మద్దతు తెలుపుతున్నాం. జై బీసీ జూలై 5న బహిరంగ సభను విజయవంతం చేయాలని జనగామ ఉన్న బీసీ సోదరులకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మన బీసీ యువజన నాయకులు అందరూ ఈ విషయాన్ని ప్రతి వ్యక్తికి చేరవేయాలని మనవిస్తున్నాము. ఇవాళనే రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకోవడం జరిగింది. జనగామ జిల్లా యూత్ అధ్యక్షుడు పిట్టల సురేష్ అన్న గారు, అలానే జనగామ జిల్లా టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు మన కట్ల సదానంద గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు జనగామ జిల్లాలో ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. అలానే జూలై 5 తారీఖు భువనగిరిలో జరుగుతున్న బహిరంగ సభ రోజు మన బీసీల ఐక్యత ఎంత ఉంటుందో తెలియజేయన కొరకు మన టీఆర్పీ యూత్ నుంచి పిట్టల సురేష్ అన్న గారు జనగామ నుంచి సుమారుగా ఒక 5,000 మందిని స్వీకరించి తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. జై బీసీ, జై టీఆర్పీ. టీఆర్పీ నిర్వహించేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జేఏసీ జిల్లా కన్వీనర్ మంగళంపల్లి రాజన్న గారిని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాట్లాడాలి. బీసీల రాజ్యాధికారం కోసం ఈరోజు టీఆర్పీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న టీఆర్పీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు పిట్టల సురేష్ గారికి, మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీఆర్పీ జిల్లా అధ్యక్షులు సదానందం అన్న గారికి, మరియు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆసర్ల సుభాష్ గారికి, టీజీవీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తుంగ కౌశిక్ గారికి, మరియు టీఆర్పీ ఇక్కడికి వచ్చిన జిల్లా రాష్ట్ర మండల టౌన్ నాయకులందరికీ కూడా పేరు పేరున బీసీ ఉద్యమ వందనాలు. బీసీలకు అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల సంబరాలు జరుపుకున్నాం, కానీ బీసీలకు మాత్రం స్వతంత్రం రాలేదు మన దేశంలో. బీసీలకు రాజ్యాంగం రాసిన రోజు నుండి అన్యాయం జరుగుతూనే వస్తుంది. ప్రతి ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా, ఏ కార్యక్రమం తీసుకొచ్చినా, ఎవరు ఎంతమంది ఉంటే అంత శాతం వారికి పథకాలు అందే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. కానీ భారతదేశంలో 60% మంది బీసీలున్న ఈ దేశంలో 60% బీసీలకు మాత్రం అన్నిట్లలో రిజర్వేషన్లలో అన్యాయం, ఉద్యోగాల్లో అన్యాయం, విద్యలో అన్యాయం, రాజకీయంగా అన్యాయం, ప్రతి విషయంలో అన్యాయం చేస్తూ బీసీలను ఓటు బ్యాంక్గానే మాత్రమే ఉపయోగించుకుంటున్న తరుణంలో ఎన్నో సంవత్సరాలుగా బీసీల రాజ్యాధికారం వస్తేనే బీసీలకు న్యాయం జరుగుద్దని ఎంతో మంది బీసీ నాయకులు పోరాటం చేస్తూ వచ్చారు. కానీ అది ఒక రాజకీయ ప్రక్రియ అయితే మాత్రమే బీసీలకు రాజ్యాధికారం వస్తుంది. ఆ రాజ్యాధికారంతో మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుందని నమ్మి ఈరోజు తీన్మార్ మల్లన్న గారు టీఆర్పీ పార్టీ ఏర్పాటు చేయడం, టీఆర్పీ పార్టీ ద్వారా బీసీల కోసం మరియు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరినీ ఐక్యంగా, ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నామో దేశంలో అందరం ఒక వేదికగా, ఒక సంఘంగా పోరాటం చేసి రాజ్యాధికారం దిశగా మనం పాటుపడాలని చెప్పేసి ఒక పెద్ద కార్యాచరణ తీసుకున్నారు. వారికి పూర్తి మద్దతు ఉంటుంది. ఈరోజు జనగామ జిల్లా జేఏసీ బీసీ జేఏసీ కూడా ఈరోజు జనగామలో మీటింగ్ కండక్ట్ చేస్తే, సభ కండక్ట్ చేస్తే ఎంతో అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆ కార్యక్రమానికి మేము
పిలవడం జరిగింది. కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆ కార్యక్రమానికి రాలేదు. ఒక మల్లన్న గారు మాత్రమే ఆ కార్యక్రమానికి వచ్చి బీసీలు ఏ కార్యక్రమం చేసినా బీసీలు విజయం సాధించాలి, బీసీలకు తగిన స్థానం ఉండాలి అని చెప్పేసి వచ్చి జనగామ జిల్లాలో ఉన్న బీసీలందరికీ ధైర్యం చెప్పిన నేత మల్లన్న గారు. అటువంటి నాయకుడు ఈరోజు జూలై 5వ తారీఖు నాడు బీసీ రాజ్యాధికారం సాధించే దిశగా అన్ని పార్టీలకు అల్టిమేటం, బీసీల హక్కులు సాధించే విధంగా బీసీలకు అన్యాయం చేస్తే బీసీలందరం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామనే విధంగా హెచ్చరించడానికి, అదేవిధంగా దిక్సూచి చేయడానికి బీసీలు ఈ 2 సంవత్సరాలు ఏ విధంగా మనం పోరాడితే రాజ్యాధికారం మనం సాధించగలమో ఆ విధంగా దిక్సూచిగా ఉన్న ఈ టీఆర్పీ జూలై 5వ తారీఖు జరిగే సభకు విజయవంతం చేయడానికి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి జనగామ జిల్లా బీసీ జేఏసీ పూర్తి మద్దతు తెలుపుతుంది. ఇప్పటికైనా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఒకటే ఆలోచించాలి. మీరు ఏ పార్టీ రాజ్యాధికారం సాధించాలన్నా దానికి బీసీల ఓట్లే ముఖ్యం, బహుజన ఓట్లే ముఖ్యం. కానీ బహుజనులను, బీసీలను మీరు ఓన్లీ ఓటు బ్యాంక్లా చూసి వారికి ప్రతిసారి అన్యాయం చేస్తూ, ప్రతి విషయంలో అన్యాయం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికైనా అంటే మేము ఇంత ముందుకు బీసీ జేఏసీ తరపున అన్నాం, ఎప్పటికీ ఈ అగ్రవర్ణ పార్టీలు టికెట్లు ఇవ్వడం కాదు, బీసీలకు ఇంత శాతం ఇస్తున్నామని వాళ్ళు పేపర్ ప్రకటనలు ఇచ్చుకొని బీసీల అన్యాయం చేస్తున్నారు. కానీ ఈ రోజు ఒక రోజు వస్తుంది అన్నాం, ఖచ్చితంగా బీసీలే అగ్రవర్ణాలకు సీట్లు ఇచ్చే రోజులు వస్తాయి. ఎవరెంత శాతం ఉంటే అంత శాతం. ఒకటే అడుగుతున్నాం, న్యాయమైన డిమాండ్ అని ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. ఎవరెంతో వారికి అంత అనే అధిక నినాదంతో ఎన్నో సంవత్సరాలుగా ఈ ఉద్యమం నడుస్తుంది. 60% ఉన్న బీసీలకు 60% రాజ్యాధికారంలో వాటా రావాలి. రాజ్యాధికారాన్ని పరిపాలించే వాటా కూడా అది బీసీలకే, బహుజనులకే ఉండాలన్నది మొదటి నుండి నినాదం. కానీ ఈ అగ్రవర్ణాలు ఈ ధన ప్రవాహంతో ప్రజల్ని మభ్యపెట్టి ఈ బీసీలకు అన్యాయం చేస్తూ ప్రతి ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా బీసీలకు న్యాయం చేస్తామని చెప్పడం తప్ప ఎప్పటి వరకు బీసీలకు న్యాయం చేసింది లేదు. ఒకటి అంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇప్పటి వరకు బీసీలకు 60% ఉన్న బీసీలకు మనకు రాజకీయపరమైన, మనకు చట్టపరమైన, రాజ్యాంగపరమైన హక్కులు ఇప్పుడు మనం బీసీలకు ఒక ఎమ్మెల్యే కావాలంటే ఒక పార్టీ భిక్ష వేస్తేనే బీసీ ఎమ్మెల్యే పరిస్థితి. కానీ అదే విధంగా చట్టబద్ధంగా కనుక రాజకీయ రిజర్వేషన్ కనుక ఉంటే మన వాటా మనకు 42% 60% వాటా ఉంటే మన రిజర్వేషన్లో మనమే బీసీలమే పోటీ చేస్తాము. ఆ బీసీల రిజర్వేషన్తో రాజ్యాధికారం ఎప్పుడూ వచ్చు. కానీ ఎప్పుడైతే ఆ రిజర్వేషన్ వస్తుందో అగ్రవర్ణాలకు అధికారం దక్కదనే ఉద్దేశంతో అంటే అగ్రవర్ణ పార్టీలు 75 సంవత్సరాలుగా మోసం చేస్తూనే వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనకు బీసీల పార్టీ, బీసీలు ఎవరికైతే అయితే అంటే బీసీల కోసం కొట్లాడే పార్టీ ఏది ఉన్నా కానీ బీసీలు అందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు బీసీ జనగామ జిల్లా జేఏసీ పరంగా కూడా మేము టీఆర్పీ పార్టీ జూలై 5వ తారీఖు జరిగే బహిరంగ సభకు జనగామ జిల్లా తరఫున పూర్తి మద్దతు తెలుపుతూ రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారం కోసం ఎటువంటి కార్యక్రమం తీసుకున్నా జనగామ జిల్లా బీసీ జేఏసీ తరఫున మేము పూర్తి సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ జై బీసీ.